హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ డెలీషియస్ టొమాటో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో కర్రీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అరకిలో టొమాటోస్ తీసుకుంటున్నాను. నీట్ గా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రెడ్ కలర్ లో ఉన్న టొమాటోస్ తీసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోని, చపాతీ, పూరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేంట్లోకైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది టొమాటో కర్రీ. ఈ విధంగా టొమాటోస్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజ్ లో కట్ చేసుకోవాలండి. ఒక కడాయి తీసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. టొమాటో కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా కూడా ఉంటుందండి. మెంతెలు 1/4 టేబుల్ స్పూన్, ఆవాలు 1/4 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా మనము వేపుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అలానే 2 ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా 1 నిమిషం పాటు వేపుకోవాలి. వేగిన తర్వాత మీడియం సైజ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ ని బాగా మనము లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక 8 నుంచి 10 తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. వెల్లుల్లి కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి టొమాటో కర్రీకి. ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుందాము. టొమాటోస్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలండి. ఈ టొమాటో కర్రీకి చింతపండు వేయకుండా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చింతపండు లేకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న వేలో చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ అనేది. నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. ఈ విధంగా టొమాటోస్ అంతా వేపుకొని మధ్య మధ్యలో ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే చూడండి లైట్ గా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చిటికెడు పసుపు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పసుపుని ఈ విధంగా 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. అలాంటి చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 3 నిమిషాల పాటు. 3 నిమిషాలు అయిన తర్వాత చూసారా చాలా దగ్గరకు పడుతూ ఉంది. ఇప్పుడు దగ్గర పడే మూమెంట్లో మనము ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పొడి చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే దగ్గరికి పడింది చూసారా ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ అండ్ డెలీషియస్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి టొమాటో